ఓ రోజున భార్య భర్తలకు చాలా గొడవలు అయిపోతున్నాయంట. అసలు గొడవలు ఆగట్లేదట. ఈవిడ ఇంకా పెట్టి పేడ సర్దేసుకుని, ఇంకా ఇద్దరు పిల్లలు ఏముంది సార్, ఇదిగో నీ పిల్లలు నీకు అప్పచెప్పేది చూసుకో, నేను వెళ్ళిపోతున్నాను, నీతో కాపురం చేయలేనని చెప్పి ఆ పెట్టెట్టుకుని బయటకు వచ్చేసింది. పాపం ఈ మాంగారు చాలా ప్రేమ కోడలంటే. చెప్పంట, అమ్మ ఎల్లకే నువ్వు వెళ్ళావంటే నా కొడుకు పాడైపోతాడే, నాకు మొత్తం పెట్టేవాళ్ళు ఉంటారే బాబు, నువ్వు వెళ్ళకే బాబు అన్నట్ట. అయ్యవనందంట, మావయ్య గారు నేను మీ అబ్బాయితో నేను కాపురం చేయలేనండి, మీ అబ్బాయితో నేను కాపురం చేయలేను, నా వల్ల కాదండి బాబు, నన్ను వదిలేండి అనేసి ఆ గుమ్మం దాటేసిందట. ఆ పెట్టెట్టుకొని బ్యాగ్ వేసుకొని దాటిపోతుంటే ఈయనంట, అమ్మాయి ఒక మాట చెప్తే నేనమ్మా అన్నాడట. చెప్పండి మావయ్య గారు అందంట. అంటే ఇదిగో మీ గొడవలు అయిపోవడానికి చిన్న మెడిసిన్ ఉంది, నీకు తెస్తాను, నీకు కంగారు పడకు, ఎల్లకు అన్నాడట. మెడిసిన్ తెస్తారా అంటే సరే మొత్తానికి సాయంత్రం ఏం చేశాడంటే ఒక చిన్న లిక్విడ్ డబ్బా తెచ్చాడు, చిన్న టానిక్ డబ్బా తెచ్చి కోడలకి ఇచ్చాడట. ఇచ్చి అమ్మాయి ఇదిగో ఇదే ఆ మెడిసిన్ అన్నాడట. మావయ్య గారు ఏం చేయమంటారు అందంట. రోజుకు 3 సార్లు వాడాలండి అన్నాడంట ఆయన మావయ్య గారు. 3 సార్లు ఎలా వాడాలండి మావయ్య గారు? ఏం లేదు, నోట్లో వేసుకో ఇంత. అదేంటి గొడవ ఆయన పెడుతున్నారు కానీ నేను వేసుకోవడం ఏంటి? ఇదిగో మీ ఇద్దరు ఏక శరీరమే కదా, నువ్వు వేసుకో, మీ భర్త మారిపోతాడు అన్నట్ట. సరే మీకోసం ఈ యొక్క టానిక్ అయిపోయారు కొంటాను, సరే ఏం చేయమంటారు? 3 పూటలు వేసుకో అందంట. ఎన్ని మూతలు వేసుకోమంటారంటే 3 మూతలు 3 పూటలు అని చెప్పాడట. సరే అలాగండి అందంట. సరే ఈ బాటిల్ ఎట్టుకుపోతే ఆయన అనంట, అమ్మాయి మింగేకి అప్పుడే ఏండి అందంట. ఇది వేసుకున్న తర్వాత ఒక 3 గంటలైనా నోట్లో ఉండాలి అన్నారట. 3 గంటలు ఏం చేయాలా? ఈ యొక్క మెడిసిన్ ఉండాలంట తన నోట్లో. 3 గంటల మావయ్య గారు, ఏంటి మావయ్య గారు 3 పూటలు వేసుకోవాలమ్మా, పొద్దున్న లేవగానే బ్రష్ చేస్తావు కదా అప్పుడు వేసుకో, ఒక 3 గంటలేగా వేసుకో అన్నట. ఇప్పుడు ఏం చేస్తుంది తెలిసిన, పొద్దున్న లేవగానే బ్రష్ చేసేసింది, ఈ లిక్విడ్ వేసుకుంది. ఏం చెప్పారు మావయ్య గారు? ఏం చెప్పాడు? 3 గంటలు మింగకూడదు అన్నాడు. ఇప్పుడు ఈ 3 గంటల్లో ఈవిడి పని అంతా అయిపోద్ది. పొద్దున్న ముందు పిల్లలు లేకపోతే సుప్రభాతం మొదలెట్టేసేది, భర్త గారు లేకపోతే ఏం చేసేది? పొద్దున్నే సుప్రభాతం తిట్లు, ఆ పక్క ఆవిడిని ఈ పక్క ఆవిడిని, భర్తని పిల్లల్ని తిట్టేసేవిడి. ఈ రోజు నుంచి ఏం చేస్తుంది? లోపల ఏమేసుకుంది? టీ కప్పు తీసుకెళ్ళి అలా ఆయన అనుకున్నాడు, తిట్టడం మొదలెడతారా బాబు అనుకు చూస్తున్నాడట ఆ దుప్పటి చంగులో నుంచి. అయ్య బాబోయ్ ఏదో అయిపోయింది మా ఆవిడికి, లేచి అన్నట. అయ్య బాబు టీ తీసుకున్నాడు, ఏమైపోయింది నా భార్యకి? అయిపోయింది, రెడీ అయిపోయాడు పాపం ఏం గారు ఉద్యోగాలు కదా. టిఫిన్ పెట్టి రోజు ఏం చేస్తుంది? సుప్రభాతం, చీర కొనలేదు, అది కొనలేదు, ఇది కొనలేదు, అప్పు ఇది సంపు అన్నీ తెగ నొసే. కానీ టిఫిన్ పెట్టేటప్పుడు ఏమన్నదా? అంటుంది. ఈయన అనుకున్నాడు, ఇదేంట్రా పిల్లలో మీ అమ్మకి ఏమైందిరా అంటున్నాడు. ఏమో డాడీ ఈరోజు మమ్మల్ని ఒక్క మాట కూడా తిట్టలేదు డాడీ అందట. అయ్యి బాబు ఏదో జరుగుతుందిరా, సరే పోనీ అలాగ ఉండేమంటారా బాబు. శుభ్రం టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 1 గంట అయింది భోజనం టైం. భర్తకి రోజు రావాలంటే భయం అసలు. మధ్యాహ్నం పూట ఎక్కకొట్టి ఎత్తుంటాడు ఆయన భోజనం రాకుండా. మొత్తానికి మధ్యాహ్నం వచ్చాడు, రాగానే తలుపు తీసింది. సుప్రభాతం మొదలెట్టేది ఏదో ఒక కారణం చేత. కొంతమంది ఉంటారు కదండి అమ్మలక్కలో, కారణం లేకపోయినా చిన్నది ఏదైనా పట్టుకుంటే, ఏ పాకం అబ్బా జీడిపాకం, ఇంక అంతకంటే పాకాలు లేవమ్మా, ఎంత పాకాన్ని పెట్టేసింది తల్లి. ఈవిడ మధ్యాహ్నం పూట కూడా తిట్టేసి ఆవిడ ఏం చేస్తుంది అప్పుడు? సైలెంట్గానే ఉంది. అయ్యి బాబు ఏది అయిపోయింది ఆ వారికి. సరే భోజనం పెట్టావా అంటుంది. మరి మధ్యాహ్నం కూడా వేసుకోవాలిగా మెడిసిన్. మొత్తాన్ని మధ్యాహ్నం అయిపోయింది, వెళ్ళి వచ్చేసాడు. సాయంకాలం మళ్ళీ 7ంటికి వేసేసుకుంది, మళ్ళీ మందు. పాపం భర్త గారు వచ్చేటప్పటికి అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటికి ఈవిడేమంటుంది? పిల్లలు అంటారు, డాడీ అమ్మకి ఏమైందంటో డాడీ, నేను దాకా డబ్బాలాగా బాగేసేది, ఇప్పుడు ఏంటి అసలు మాట్లాడట్లేదు. ఎన్ని గంటలు? పాపం భోజనాలు అయిపోయి హోంవర్క్లు అయిపోయి చక్కగా పండుకున్నారు. ఒకరోజు అయిపోయింది. ఏంటి మా ఆవిడకి ఏమైపోయింది అనుకుంటున్నాడు పాపం భర్త గారు. 2వ రోజు కూడా ఇదే త్రోవ, పొద్దున్న లేపడం అంటుంది. అమ్మో 2వ రోజు ఏమైపోయింది నా భార్యకి. మొత్తం 2వ రోజు గడిచిపోయింది. అప్పుడు వాళ్ళ మావయ్య గారు అన్నాడట, ఏమా గొడవలు ఆగిపోయాయా అన్నాడట. మావయ్య గారు, మీరు ఏం మెడిసిన్ ఇచ్చారండి మావయ్య గారు? ఏమైపోయాయి? గొడవ అయిపోయింది మావయ్య గారు. బాగా వేసుకున్నావు అందరూ,
నేను వేసుకున్నా మాయగారు. మీ అబ్బాయి ఉన్నాడే నోరు తెరవట్లేదు మాయగారు అన్నాడు. నువ్వు నోరు తెరిస్తేనే ఆడు నోరు తెరుస్తాడే బాబు, నువ్వు నోరు తెరిస్తేనే ఆడు చేయలేపుతాడే బాబు అన్నాడట ఈయన. మన నిజం అదే జరిగేదిగా. ఇప్పుడు భార్య సైలెంట్గా ఉంటే భర్త ఎందుకు లేపుతాడు చెయ్యా? ఈ రోజున కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉన్నాయి. ఎప్పుడైతే స్త్రీ నోరు లేపుద్దో పురుషుడు ఏం లేపుతాడు? దానికి ఏమి చేయాలి అంటే మనం ఇప్పుడు ఆ టానిక్ మనం తెచ్చుకోవద్దు, కానీ ఇవి మనకున్న టానిక్ ఏంటి? విశ్వాసం, ప్రార్థన. మన టానిక్ ప్రార్థనే. శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నిందొచ్చినా నువ్వేం చేయాలి సార్? ఆయనతో మాటలు ఇంత వద్దులే, తిట్టుకొని కొట్టుకొని శ్రమ పెట్టుకొని కరుగుతానే, కానీ నీ దేవుడైన ఆయన వైపు నీ నిరీక్షణ ఆయన ఆధారపడితే మన జీవితాలు కుటుంబాలు ఆశీర్వాదం కట్టబడతాయండి. అట్టి కృప పరిశుద్ధాత్మ మన కుటుంబాలకు ఇచ్చును గాక. ఆమెన్.